అన్బీటబుల్ కల్చర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం ఎక్కడున్నామంటే తమిళనాడులోని చిదంబరంలో ఉన్న ఆకాశలింగం నటరాజస్వామి దేవాలయంలో ఈ గుడికి సంబంధించిన ఎన్నో అద్భుతాలకి కామెడీ జోడించి ఇప్పుడు మీకు దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేయబోతాం. వెళ్దాం. కామెడీకి మీరు భయపడాల్సిన మళ్ళీ, ఎందుకంటే దాన్ని శరం చూసుకుంటాడు. ఎస్ ఆయన శంఖ ఊదే దానికి వచ్చినాడు. ఇంకో శంఖ ఊదే దాంట్లో వీళ్ళిద్దరు ఆరు చేరిపోయినారు. ఓకే, సమర శంఖం పూరించండి. పంచభూత లింగాలలో ఇది మొట్టమొదటి శివలింగం, ఆకాశలింగం. సేపయ్య మన కోసం రెడీగా ఉంటాడు. రా కోసం కాదు, మన సబ్స్క్రైబ్ కోసం, నా కోసం మాత్రం. ఓకే బా. ఇదే నేను వేసిన ముగ్గు. సిపినా నువ్వు వేసిన ముగ్గా? పైన చూడు ముచ్చటగా పెయింటింగ్స్ వేస్తున్నారు. మన పురాణంలో జరిగిన ఏదో ఒక సంఘటనని మనకి తెలియజేసే విధంగా పెయింటింగ్ వేస్తున్నారు. మామూలుగా నిట్ట నిలువు గోడకి వేయడం ఈజీ, ఇలా తలకిందులుగా వేయడం చాలా కష్టం. ఇంకోటి, ప్రపంచంలోనే ఇది అతిపెద్ద శివాలయం. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీది? 40 ఎకరాలు. నాకు 2 ఎకరాలు లేదురా. ఇప్పుడు ఒకటి, తండ్రి ఆస్తి కొడుకులకు వస్తుంది కాబట్టి, శివయ్య మనందరికి తండ్రి కాబట్టి మనదే ఈ ఆస్తి అంతా. నాది ఆస్తి, అమ్మన వాళ్ళ. ఈ గుడి ఒక ఆర్కిటెక్చర్ అద్భుతం. లోపల ఉన్న స్తంభాలు మనల్ని సంభ్రమాచార్యాలకి గురి చేస్తాయి. మావా ఆకిలి కొనాది మావా. డబ్బులు లేదు మచ్చా, ఒకేసారి మధ్యాహ్నం తినేద్దాం కానీ రా. అది ఫిక్స్ చేస్తున్నారా? ఏ దొరికి దాన్ని కొట్టేదా? నేను తినిపిస్తాను రా. బంగారం. ఒకేసారి రాత్రి తిందామా? సినిమాలలో చిదంబర రహస్యం అని చెప్తూ ఉంటే మనం వినే ఉంటాం. అది ఈ గుడికి సంబంధించింది. శివయ్యకి అమ్మవారికి డ్యాన్స్ కాంపిటీషన్ జరిగింది కూడా ఈ గుడిలోనే. జడ్జి ఎవరు అనుకుంటున్నారు? మన వెంకన్న స్వామి. అలానే గర్భగుడిలో ఉండే మూల విరాటే ఉత్సవమూర్తిగా వచ్చే ఏకైక శివాలయం ఇది. మావా మనం కూడా దీపాలు పెడదాం మావా. పెడదాం మచ్చా. 7 వాటిని తీసి ఇక్కడ పెట్టేనా ఉంటే మన పెట్టినట్టు. సూపర్ ఐడియా మావా. ఇవన్నీ నా సైడ్ తిప్పించుకునే. అబ్బా పాపం చేయకూడదు మావా. సరిపద డబ్బులు పెట్టుకుని కొనొద్దాం మామా. స్థలపురాణం అంటే ఏంది మామా? ప్రతి గుడిలో దేవుడు ఏ విధంగా వచ్చి వేల్చినాడని తెలియజేయడమే స్థల పురాణం. అయితే ఈ చిదంబరం గుడి యొక్క స్థలపురాణం ఏంది? అలాంటి కష్టమైన ప్రశ్నలు అంతా నన్ను అడగకూడదు. దానికోసం ఒక గైడ్ ఉన్నాడు. తెలుగు గైడ్, మ్యాథ్స్ గైడా? ఆ గైడ్ కాదు, టూర్ గైడ్. రండి సార్. ఈయన గైడా? ఏమైనా మందలా? మందలే. అది ఈ స్థల పురాణం ఏమంటే, ఒకప్పుడు ఇక్కడ అమరులందరూ తపస్సు యాగం చేసుకుంటునే వాళ్ళంట. మన తపస్సు యాగం చేయడం వల్ల కదా దేవతలకి శక్తి వచ్చింది, మనమే కదా గొప్ప అని వాళ్ళకి కొంచెం అహంభావం ఎక్కువైందంట. మన మనసులు మారిన వాళ్ళు కూడా ఇంకా జాస్తి అయిపోయింది వాళ్ళకి. అప్పుడు విష్ణువు గాని ఈశ్వరుడు గాని ఏం చేశారంటే వీళ్ళు కలిగించాలనేసి విష్ణువు జగన్మోహినిగా, ఈశ్వరయ్య బ్రాహ్మణ యువకుడిగా వచ్చి వాళ్ళు ఎదురుగా వచ్చినారంట. ఆ బ్రాహ్మణ యువకుడు అందాన్ని చూసి ముని కనులందరూ ఆయన పక్క తిరుక్కొని మోహితమైనారంట. ఈ మునులందరూ కూడా జగన్మోహిని అందానికి ఆకర్షితులైనారు. కొద్దిసేపటికి తేరుకుని మన స్త్రీలందరూ కూడా ఆ బ్రాహ్మణ యువకుడు అందానికి మోహితులైనారు కదా అని కోపగించుకునేసి ముయాలకన్ అనే ఒక రాక్షసుని తయారు చేసి, ఇది మరుగుంటాడు రాక్షసుడు, ఇంకా గోష్ఠుకుంటాడు, పంపించేసి ఆ శివయ్య ముందుకు పంపించేస్తున్నారు. అప్పుడు శివుడు ఏం చేశాడంటే నిజ రూపంలో ప్రత్యక్షమయ్యి ఆ రాక్షసుని చంపి ఆ రాక్షసుడి శరీరం మీద ఆనంద తాండవం చేశాడంట. తెలిసిపెట్టది శివయ్య అనేసి గొప్పడు కూడా అనుకునేసి ఈ మునులందరూ కూడా, స్వామి కనివిపోయింది, క్షమించు, దయచేసి ఈ రూపంతో ఇక్కడే కొలువయ్యి వచ్చిన మాలాంటి భక్తులందరికీ అనుగ్రహం ఈ స్వామి అన్నారంట. అప్పుడేం చేశాడంటే శివయ్య ఇక్కడ నటరాజ స్వామిగా కొలువైనాడు. ఇది ఇక్కడ స్థల పురాణం. సూపర్ చెప్పండి. అర్థమైంది. స్థల పురాణం గైడ్ కావాలి. ఇంకేం కావాలా? డబ్బులు గైడ్కి డబ్బులు కదా మా వాడిస్తాడు. లోపల ఉన్నదినా వద్దు పెట్టుకోను. ఓ డైరీలా ప్రతి శివాలయంలోనూ ఉండేది శివయ్య అయినప్పటికీ ఒక్కో గుడిలో ఒక్కో రకమైన పేరుతో పిలుస్తూ ఉంటాం.
అది వెంకన్న గుడైనా శివయ్య గుడైనా. ఈ ప్రత్యేకమైన పేర్లు ఎలా ఏర్పడతాయి అంటే ఆ ఆలయ స్థల పురాణం ప్రకారం. ఇక్కడ ఈ చిదంబర దేవాలయ స్థల పురాణం ప్రకారం శివయ్య నటరాజస్వామిగా, అమ్మవారు శివగామ సుందరి దేవిగా పిలువబడి పూజలు అందుకుంటూ ఉన్నారు. ఏం చేస్తావు? దానినా చాలా ఉపవాసం తిన్నావు కదా? ఎప్పుడు నైట్ అవునా? నైట్ చపాతీలు తినేవు నీకు చూపిస్తావా ఒక రా నోట్లో పెట్టుకుని బుక్లోకి వెళ్ళింది అది కొంచెం వాసిపోయినది ఇంకేం మావా గోశాల మావా ఏమి పేడెత్త పోతావా? అది కాదు, ఎటు టిప్పు నేనే పెట్టలేదు కదా, పోయి పాలన తాగేసి వచ్చేస్తా. మూతి మీద అంతా. ఈ చిదంబరం దేవాలయంలో శివయ్య 3 విధాలుగా దర్శనమిస్తాడు. అందులో ఒకటి ఆనంద తాండవ నటరాజస్వామి, 2 చంద్రమౌళీశ్వర స్ఫటికలింగం, 3 చిదంబర రహస్యం అంటే ఆకాశలింగ దర్శనం. ఆకాశలింగం కాబట్టి ఇక్కడ భౌతికంగా శివలింగం ఉండదు. గర్భగుడిలో వెనుక గోడపైన చక్రం, ముందు వైపు బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ ఉంటాయి. అక్కడ మనం శివయ్యని దర్శించగలగాలి. అదే చిదంబర రహస్యం. ఏమీ కనబడని చోట కూడా మన మనసుతో శివయ్యని చూడగలగడమే చిదంబర రహస్యం. కొంతమంది విగ్రహారాధనని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. మనం విగ్రహారాధనే కాదు, ఎలాంటి విగ్రహాలు లేని చోటు కూడా భగవంతుని దర్శించగలం. ఏమైనా చేస్తున్నారా టైం అవుతుంటా? లేదు గిరి, మామూలుగా అన్ని పైన ఉంటాయి కదా, ఇదే కింద వచ్చినది. ఈ రహస్యం ఏదైనా మాకు అర్థం కాలేదు గిరి. ఓ అదే పైన ఎక్కి కోసుకోలేరు మీరు, సైజులు లాగుకున్నారు కదా, దానికోసం మొదట్లోనే వచ్చినాయి అట్ట కోక దొరుకునే వెళ్ళిపోదురని. టైం అవుతున్నదా? ఆడ చిదంబరం రాసి తెలియకుండా ఆడుతుంటే ఏడొచ్చి చింతకాయ రాసి ఆడుతున్నారు. నాకు ఒక డౌట్, శివయ్య గుడిలోకి ఏడుకొండ స్వామి ఎందుకు వచ్చినాడు? మంచి ప్రశ్న అడిగిన. పూర్వం ఏమైందంటే శివయ్యకి అమ్మవారికి డాన్స్ కాంపిటీషన్ జరిగింది. ఇప్పుడు డీ షో జరుగుతుంది చూసారా, అది మరి డాన్స్ కాంపిటీషన్ అనమాట. నాకు ఎవరు వినే ఉంటారు? డీ షోలో కాదు, శివయ్యకి అమ్మవారికి డ్యాన్స్ కాంపిటీషన్ జరిగింది అనమాట. నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావు, నేను బాగా డ్యాన్స్ చేస్తాను. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యగా పోటీ జరిగింది అనమాట. జడ్జి ఎవరు అనుకున్నారు? నేను. ఏడుకొండ స్వామి. అయినా ఏడుకొండ స్వామి జడ్జిగా ఉండి వాళ్ళిద్దరికి డ్యాన్స్ జరుగుతుంది అనమాట. శివయ్య ఏం డ్యాన్స్ చేస్తున్నాడో, ఏ పోర్షన్ పెడుతున్నాడో అన్ని అమ్మవారు కూడా చేస్తున్నదంట. ఇంకెట్టి కాదు అనుకున్నాడు శివ. మాస్టర్ ప్లాన్ వేసాడు. ఏం చేసినాడు, చెవి కుండలాలు ఉంటాయి కదా, అవి కింద పడితే దాని కాలుతోనే తీసి చూకేసుకుంటాడు అనమాట. నువ్వు చేయలేవు కానీ ఒక స్త్రీగా అమ్మవారు ఆ విధంగా చేయలేదు కాబట్టి అమ్మ సైలెంట్ అయిపోయింది అనమాట. శివయ్య వినయపుడు అనేసి ఏడుకొండ స్వామి తేరు చెప్పేసినాడు. బహుమతి ఏమని ఇచ్చినాడు వెంకటేశ్వర స్వామి? ఇచ్చినాడు అనమాట. ఏంది నాకు తెలియదు. అందుకే ఇది శివయ్య గుడి అయినా కూడా లోపల ఏడుకొండ స్వామి గోవిందరాజు స్వామి విధంగా కులుగు తీరున్నాడు అనమాట. అయితే నా కలర్లో కరెక్ట్గా చెప్పినావు. ఒకే శివాలయంలోని ఎంకన్న కూడా ఉండి పూజలు అందుకునే ఏకైక పురాతన శివాలయం చిదంబరం శివాలయం అనమాట. ఇది శివగామ సుందరి అమ్మవారి గుడి. శాస్త్రవేత్తలు 8 సంవత్సరాల పాటు పరిశోధన చేసి ఇక్కడున్న నటరాజస్వామి యొక్క బొటన వేలు భూయస్కంత చేతానికి మధ్య బిందువని తేల్చి చెప్పడం జరిగింది. ఈ ఆలయాన్ని కూడా మానవ శరీర ధర్మశాస్త్రం ప్రకారం నిర్మించడం జరిగింది. మానవ శరీరంలోని నవరంధ్రాలకి ప్రతీకగా ఈ ఆలయానికి 9 ముఖద్వారాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒక రోజులో 21,600 సార్లు శ్వాస తీసుకుంటాం. దీనికి గుర్తుగా స్వామివారి గోపురం మీద ఉండేటువంటి బంగారు రేకులు 21,600గా నిర్మించారు. అలానే మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడులు ప్రతీకగానే 72,000 మేకులతో ఆ రేకులని తాపడం చేయడం జరిగింది. గొప్ప చరిత్ర ఉంది మామ దీనికి. చాలా గొప్ప చరిత్ర, చాలా పెద్ద దేవాలయం, చాలా చరిత్ర ఉన్నది, ఎన్నో అద్భుతాలు ఉన్నాయన్నమాట. నేడు వదిలేసిపోతారా? ఏమే గొప్ప చరిత్ర కదా. ఇది జూ కాదు, వదిలేసిపోయేదానికి. వేయికల మండపం మనకి అలో ఇవ్వలా క్లోజ్ చేస్తుంటారు. చూపిగిరి చాలా పెద్దగా ఉంది. ఫారిన్ సైంటిస్టులంతా మన శివయ్య డ్యాన్స్ని చూసి ఏమని చెప్తున్నారు తెలిసిన? మాకేం చెప్పలేదా? మీ దగ్గర చెప్పరు కూడా. మీరు మన గుడి గురించి మనం చెప్తే ఎవరు నమ్మరు, బయట వాళ్ళు చెప్తేనే నమ్ముతారు. అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే శివయ్య నృత్యాన్ని కాస్మిక్ డ్యాన్స్ వర్ణించడం జరిగింది. గర్భగుడికి దగ్గరలోనే మూలనాథర్ స్వామి ఆలయం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ శివయ్య నటరాజస్వామిగా అవతరించక ముందే ఉన్న శివలింగం. అవును, పంచభూత లింగాలలో ఆకాశలింగం గురించి తెలుసుకున్నాం. మరి మిగిలిన ఆ 4 లింగాలేవి? మొదటిది చిదంబర ఆకాశలింగం, రెండోది జంబుకేశ్వర జలలింగం, మూడోది అరుణాచల అగ్నిలింగం, 4వది కాంచీపుర పృథ్వీలింగం, 5వది
శ్రీకాళహస్తీశ్వర వాయులింగం. ఈ పంచభూత లింగాలకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించబోయే వీడియోలు ప్రతి 3 రోజులకు ఒకటి చొప్పున మన అన్బీటబుల్ కల్చర్ వ్లాగ్ ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి హాయిగా నవ్వుతూ ఆ వీడియోలను చూసి శివానుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. ఈ చిదంబర ఆకాశలింగం నటరాజస్వామి గురించి మీకు తెలియజేయడంలో మా వంతు ప్రయత్నం మేము చేశాం. మీ వంతు ప్రయత్నంగా ఈ ఆలయాన్ని నేరుగా సందర్శించి సకల శుభాలను పొందండి. ఈ గుడి లొకేషన్ని కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాం, గమనించండి. అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని బాగుందా లేదా అని తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.